జనంలోకి వెళ్ళండి. మాటలు చెప్పే టైం అయిపోయింది. పని చేయాలి, ఫలితం సాధించాలి. జవాబుదారితనంతో వ్యవహరించాలి. ప్రజాపాలన మార్క్ ప్రజలకు చూపించాలి. కలెక్టర్లు, అధికారులకు రేవంత్ రెడ్డి గారు సూచన చేసిండు. మరి నిన్న జనంలోకి వండి టైం పాస్ చేసింది చాలు. ఇప్పటికే సంవత్సరంన్నర టైం పాస్ చేసిండ్రు. పోయి ఏమన్నా మన పథకాలన్నీ కూడా చెప్పుర్రి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న వాళ్ళకి చెప్తుంటే మరి వాళ్ళు కూడా కొద్దిగా సందేహంగానే ఉన్నది వాళ్ళ కథ కూడా. పోతే సార్ మరి ఏంది కథ, ఇంకా మాకు పథకాలు రావట్లేదు అని చెప్పి అడుగుతారు. ఎందుకంటే రైతు భరోసా చాలా మందికి రాలేదండి. ఇది సిన్సియర్ గా ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి విషయం. కానీ దాని మీద ఏం మాట్లాడతలేరు. అడపదడప అక్కడక్కడ అకౌంట్లలో వేసిరు, సైలెంట్గా ఉన్నారు. ఇలా ఫస్ట్ అదే అడుగుతారు తెలుసా, ఏ ఎమ్మెల్యే ఊళ్ళోకి పోయినా కూడా ప్రతి గ్రామంలో ఉంటాడు రైతు. ప్రతి గ్రామంలో రైతు ఉంటాడు. రైతు భరోసా రాలే, 5 ఎకరాల్లో పిచ్చిర్రు కానీ చాలా మందికి పడలేదు. ప్రతి నియోజకవర్గంలో పడనటువంటి రైతులు ఉన్నారు, పైసలు రానటువంటి రైతులు ఉన్నారు. అది అడుగుతారు. ముసలోళ్ళు పెన్షన్లు అడుగుతారు, వృద్ధులు పెన్షన్లు అడుగుతారు, వికలాంగులు పెన్షన్లు పెంచలేదని అడుగుతారు. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి ఎమ్మెల్యేలకు పోవడానికి కూడా ఇబ్బంది ఉన్నది. అయినా కూడా మనం చేసినటువంటి మంచి చెప్పి మళ్ళీ చేస్తామని చెప్పమని చెప్పి సార్ అయితే మరి బలవంతంగా జనాలలోకి తోలుతా ఉన్నాడు. మరి జనాల దగ్గర నుంచి ఏం రెస్పాన్స్ వస్తుందో కూడా చూడాలి.